మహబూబాబాద్ జిల్లా కొరవై మండలం బలపాల శివర్లో మన పిహెచ్ఎస్ అయితే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ పిహెచ్సి హాస్పిటల్ అయితే ఒక 2 నియోజకవర్గాలకు ఒకటే హాస్పిటల్గా ఉన్న పిహెచ్ఎస్ బలపాల్లో ఉంది. దీనికి ఒక చరిత్ర ఉంది. దాదాపుగా 10 నుంచి 20 లక్షల మందికి ఒక్కటే హాస్పిటల్ ఉండేది గతంలో. ఈ హాస్పిటల్ పరిస్థితి చూస్తే ఇప్పుడు దీనస్థితికి మారింది. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని మీద స్పెషల్ ఫోకస్గా అందరి టీవీ ఇక్కడ దీని మీద స్పెషల్ ఫోకస్ చేయబోతుంది. మనతో పాటు మాజీ సర్పంచ్ చిల్లపల్లి మైసయ్య గారు మనతో ఉన్నారు, మాజీ సర్పంచ్ కూడా. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ కట్టాలి? ఈ హాస్పిటల్ ఓపెనింగ్ మాత్రం 1960లో అయింది. 27 ఏప్రిల్ తారీఖున అది ఓపెనింగ్ అయింది. 5వ నెల, అది 4వ నెల. ఇది అప్పటి నుంచి మన నెక్కొండ, ఏ సముద్రం, ఇటు మరిపేట, ఇటు కొరివి, డోర్నకల్, ఇవన్నీగా కూడా ఒకటే విధంగా ఒకటే లెక్కగా మంచిగా ఇక్కడ ఒక 70-80 మంది ఆ రోజుల్లో స్టాఫ్తో చాలా నడుచుకుంటా ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తుంది. కాకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం సిబ్బంది కొద్దిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఇక్కడ సిబ్బంది కానీ తెలియజేసే ఫార్మసిస్టు వీళ్ళు ఉంటారు కదా, డాక్టర్లు, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా అందరు 9:15 కల్లా మొత్తం చేస్తారు. మొత్తం చేరి ఎవరి పనులు వాళ్ళు మంచిగా చేసుకుంటూ వస్తారు. కాకుంటే ఇక్కడ ఏంటంటే ఒక స్టాఫ్ ప్రాబ్లమే కొంచెం. దాని నుంచి ఇప్పుడు ఉన్న మొత్తానికి ఇక్కడ మొత్తం ఇక మూత పడిపోయింది. అసలు కూలిపోయి ఉంది పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూలిపోయి ఉన్నది. అప్పుడు పాతదైనా ఈ బిల్డింగ్ అంత గట్టిగా ఏది లేదు కానీ ఇప్పుడు కొత్తది కట్టారు వెనక. కొత్తది మొన్న ఓపెనింగ్ అని చేసిపోయారు 2-3 నెలల క్రితం. అది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇదివరకు ఎట్లా నడిచిందో కాకుంటే స్ట్రెంత్, జనాభా, పేషెంట్లు ఇప్పుడు మాకు చాలా బాగా పనిచేస్తున్నారు వర్కర్స్ కానీ. అంటే ఓకే, ఇక్కడ జనాలు ఇక్కడ ఇంతమంది డాక్టర్లు ఎంతమంది ఆపరేషన్ కూడా జరిగినాయి. అవును, కానీ ఇక్కడ ఆపరేషన్ జరగకపోవట్లేదు. అసలు మొత్తానికి వదిలేసిపోయారు. అసలు ఏం జరుగుతుంది? ప్రాక్టికల్గా మొన్న 2 months బ్యాక్ ఒక ఇక్కడ పార్టీ అధ్యక్షుడు నామసైదులు గారి బిడ్డకి ఇక్కడ ఖమ్మంలో చేసిన ఆపరేషన్ చేస్తే నీడ చేశారు. ఈ డాక్టర్ అమ్మ మరి ఇంకో ఎవరిని తీసుకొచ్చుకుందో ఎంతో కానీ మంచి స్పెషలిస్ట్ని పిలిపించి, ప్రొఫెసర్ని పిలిపించి ఇద్దరు కలిసి చేసిన ఇప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంటికానే ఉంది అది. సరే, ఇప్పుడు సంగతి ఇది ఇప్పుడైతే మేము దాదాపు 73 ఏళ్ళు, నాకు 73 ఏళ్ళు కాబట్టి అది మంచిగానే చూసుకు. ఈ మధ్యన కొంచెం ఈ స్టాఫ్ అటెండర్లు ఉంటారుగా, చిన్న వాచ్మెన్లు, వాళ్ళు కనుక మంచిగా ఉండి పని చేసుకుంటూ చాలా నీట్గా పని చేస్తుంది. ఆ స్రవంతికి మాత్రం హ్యాండ్స్ ఆఫ్. గతంలో మన మన ఏమంటే ఏ హయాంలో వచ్చింది? పటేల్ గారి హయాంలో వచ్చింది హాస్పిటల్. అది రావు దేవరపల్లి దేవయ్య గారు కృషి 100%. దేవరపల్లి దేవయ్య గారు అంటే కొంచెం వేరే పార్టీ వాళ్ళకి వెళ్ళి ఆయన చేసిన తప్పులన్నీ ఆయన మూసి బయట చేసిన తప్పులన్నీ ట్రాక్ ఒక ఇప్పుడు మనం గతంలో మాధారావు చేసినట్టు రావు వీరయ్య గారు, దేవయ్య గారు వాళ్ళిద్దరు సేవ, వారి ఫలితమే ఇక్కడ గొడ్ల హాస్పిటల్ ఆడ బడి. ఆ బడి మామూలు కాదు. ఆ రోజుల్లో బడి ఏ విధంగా నడుస్తుందో సేమ్ ఇప్పుడంతే ఇక్కడ కూడా అంతే. స్టాఫ్ మాత్రం చాలా ఇంటెలిజెంట్గా అందరూ ఏఎన్ఎం కా నుంచి ఇంకో వీళ్ళందరూ ఉంటారు, ఫార్మలిస్ట్ కాడ నుంచి వీళ్ళు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు డెప్రెషన్ వాళ్ళని చాలా బాగా నడుస్తుంది. ఇక చూడండి, ఇప్పటి నుంచి మొదలు పెడితే 12 వరకు మనం ఇక్కడ బోయిడ్ కాదు వాళ్ళ కాడికి సీరగలైన మౌబాదులు ఎట్లా నడుస్తుందో ఇక్కడ నడుస్తుంది ఊర్లకి. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తంగా చూస్తే దాదాపుగా 20 లక్షల మంది ఉండాల్సిన హాస్పిటల్లో ఇక్కడ అంతా జనాభా కింద వస్తారు. 20 లక్షల మందికి చూసే హాస్పిటల్ ఇది. కానీ చూస్తే ఒక్కసారిగా ఎంతో బాధాకరమైన విషయం కనిపిస్తూ ఉంది. హాస్పిటల్ అంతా దీనస్థితికి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో? గతంలో చూస్తే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. దాదాపుగా దేవయ్య గారి హయాంలో కట్టిన హాస్పిటల్ ఇది.
ప్రభుత్వాలు మారినా ప్రజల బతుకులు మారట్లేదు. అసలు ఏం జరుగుతుంది? దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల క్రితం చూస్తే హాస్పిటల్ ఒక కళ కనిపించేది. ఒక్కసారి ఈ హాస్పిటల్ దినస్థితి చూస్తే రోగులు రావాలన్నా భయపడే పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద స్పెషల్ ఫోకస్లో మనతో పాటు కొందరు చెప్పిన విషయం అయితే మీకు వినిపించింది. కానీ ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఒక ఏఎన్ఎంలు ఇటు డాక్టర్లు కూడా వసతులు కొద్దిగా వాళ్ళకు ఉండడానికి కనీసం ఫ్యాన్లు వసతులు కూడా లేని పరిస్థితి. ఇక్కడ ఉండాలంటే వాళ్ళకు భయాందోళన చేస్తున్నారు. ఈజోల్లో కూడా మీరు చూడొచ్చు, ఈజోల్లో కనిపించే హాస్పిటల్లో ఉండాలన్నా డాక్టర్ ఉండాలన్నా అటెండర్లు ఉండాలన్నా ఏఎన్ఎంలు ఉండాలన్నా ఎవరు ఉండాలన్నా కూడా వాళ్ళకి అసలు కనీస వసతులు లేకపోతే హాస్పిటల్లో ఎలా ఉంటారు? భయంతో భయ ఆందోళన అయితే ఈ బలపాల పిహెచ్సిలో జరుగుతుంది. దీనికి సంబంధించిన మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా దీన్ని పట్టించుకొని కనీసం ఈ హాస్పిటల్ ముందు చూస్తూ ఉంటే టీకాల కోసం అని సపరేట్ ఒక హాస్పిటల్ ఏర్పాటు సైడ్కి ఒక రూమ్ కట్టించి పెట్టారు. దాంట్లో కనీసం ఫ్యాన్ లేని వసతి ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఎంతో సిగ్గుచేటు. చిన్నపిల్లలు ఎంతో బాధాకరంగా ఏదో చేసి ఇక్కడ వస్తారు, వాళ్ళు కనీసం వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు లేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హాస్పిటల్ అంతా దీనస్థితిలో మారడానికి కారణం ఏంటి? ప్రభుత్వమేనా, ఇక్కడ ఉన్న అధికారుల అనే దాని మీద స్పెషల్ ఫోకస్ అందరి టీవీ చూస్తుంది. అందరి టీవీ సీతారాంతో ఫేస్ టు ఫేస్ మన బల్పాల పిహెచ్సి నుంచి.